5 ఇయర్స్ ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యాసం శాస్త్రం 1 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇది దీంట్లో 5వ అధ్యాయంలో చెప్పుకుంటున్నాము గణితము అభ్యసన వనరులు. తెలుగు అకాడమీ బుక్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి చాప్టర్ కూడా 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 5th చాప్టర్లో కొంతవరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు సాధారణ విషయాలు ఉన్నాము. సో అసలు పాఠ్య పుస్తకంలో ఎలా ఉండాలి, సాధారణంగా ఎలా ఉండాలి అనేది చెప్పుకుంటున్నాము. ఈ వీడియో చూసే ముందు అభ్యర్థులకు నా మనవండి, చిన్న లైక్ ఇవ్వండి. దాని ద్వారా నేను మిగతా వీడియోలను కంటిన్యూ చేయగలను. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ బుక్ చదవాలండి. ఇది బేసిక్గా ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఈ బుక్ ప్రతి లైన్ టు లైన్ చదువుకుంటే మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ బుక్ వలన. ఇది తర్వాత ఇంకో బుక్ ఉంటుందండి, ఆ బుక్ కూడా చదవాలి. 2 బుక్స్ చదువుకుంటే మనకి చాలా వరకు మార్క్స్ స్కోర్ చేసుకుంటామండి డిఎస్సిలో. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకుందామండి. గుర్తుంచుకోవాల్సిన చోట చాలా జాగ్రత్తగా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పాఠ్య పుస్తకాలు సకాలంలో విద్యార్థులకు విరివిగా అందుబాటులోకి రావాలి. తగిన సమర్థత అర్హత గల వ్యక్తులచే పుస్తకాలు రాయించాలి. అంతే కదండి. సకాలంలో రాకపోతే విద్యార్థులకి సిలబస్ అయిపోదు కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయండి. పుస్తక రచయితలకు సంపాదకులకు పాఠ్య విషయం, ఆ శాస్త్రంలో పాండిత్యం, బోధనలో విశేష అనుభవం, వివిధ రకాల పాఠశాలల ప్రాంతం నేపథ్యం, వాతావరణం పట్ల అవగాహన, విద్యా ప్రణాళికపై స్పష్టమైన అవగాహన, ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన తాజా సమాచార సేకరణ, కుతూహలము, సామర్థ్యం ఉండడం, వివిధ బోధనా పద్ధతులు, విద్యా సిద్ధాంతాల పట్ల అవగాహన అవసరము. కాబట్టి అనవసరమైన విషయాలు ఇవన్నీ చేరిస్తే పుస్తక పరిమాణం అనేది పెరుగుతుంది. అట్లాగే దానికి సంబంధించిన ధర కూడా పెరుగుతుంది. బోధన అభ్యాసంలో అయోమయానికి అవకాశం ఉంటుందని గ్రహించాలి. అనవసర విషయాలు రాయకూడదు. పుస్తకంలో ఉపయోగించిన సాంకేతిక పదాలు, అబ్రివేషన్స్, గుర్తులు ఇవన్నీ ఒక పట్టిక రూపంలో ఇస్తే బాగుంటుందండి. అలాగే పుస్తకంలో ప్రారంభంలో పీఠిక లేదా ముందు మాట ఇస్తారు. ఆ పుస్తక పరిధి, ప్రయోజనాలు, లక్ష్యాలు నేరుగా ఇంకా సూటిగా ఒక బ్రీఫ్గా ఒక నోట్ లాగా సరిగ్గా తెలియజేస్తే సరిపోతుంది. విద్యార్థుల అభ్యసన అవసరాలకి దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు బోధన అవసరాలు, ఆ పాఠ్యాంశాలకు సంబంధించి చేరే పద్ధతిలో 2 పుస్తకాల ప్రయోజనాన్ని గుర్తించాలి. వాటిని స్టూడెంట్ వర్క్ బుక్, టీచర్ హ్యాండ్ బుక్గా సరైన పద్ధతిలో రూపొందిస్తే బోధన అభ్యసన కార్యక్రమం ఎక్కువ ఫలవంతమవుతుంది. స్టూడెంట్ వర్క్ బుక్, టీచర్ హ్యాండ్ బుక్ అండి. స్టూడెంట్ వర్క్ బుక్, టీచర్ హ్యాండ్ బుక్. పాఠ్యపుస్తకం అనేది ఒక లక్ష్యాన్ని సాధించడానికి మార్గమే కానీ అదే లక్ష్యం కాకూడదు అనేది ప్రాథమిక సూత్రంగా గుర్తించాలి. అది ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక మార్గం లాంటిది టెక్స్ట్ బుక్ అనేది. నెక్స్ట్ పాఠ్యపుస్తకాల ఎంపిక. పాఠ్యపుస్తకాలను ఎంపిక చేసే స్వేచ్ఛ, ప్రాముఖ్యత ఉపాధ్యాయులకు ఉండాలి. పాఠ్యపుస్తకాన్ని ఉపాధ్యాయులు రూపకల్పన చేయడం, అది అంచెలంచెలుగా అనుభవజ్ఞుల అధికారుల ఎంపికకు రావడం, తిరిగి తుది రూపం ఉపాధ్యాయుల నుండి రావడం అనే ప్రణాళికను సరైనగా విద్యావేత్తలు భావిస్తారు. ఇలా తయారైన పుస్తకాలను సాంఖ్యక శాస్త్ర నియమానుసారం ఎంపిక చేసిన కొన్ని ప్రయోగాలు అంటే శాంపిల్స్, కొన్ని ప్రాంతాల్లో ట్రైఅవుట్ ప్రయోగాలు చేసి ఫలితాలు సరిచూసుకోవాలి. ట్రైఅవుట్ అండి. ఇక్కడ అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిగా అమల్లోకి రావాలి. అయితే ప్రస్తుత విద్యా వ్యవస్థలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్సీఆర్టీ లేదా సంబంధిత వ్యవస్థ నిర్వహణ తయారైన పుస్తకాలు లేదా ఎన్సీఆర్టీ అనుబంధంతో సిబిఎస్ఈతో బోర్డు లేదా అనుమతితో మరికొన్ని ప్రధాన విద్యా బోర్డులు తయారు చేసిన పుస్తకాలను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక అనుమతులతో కొన్ని పాఠశాల వ్యవస్థ దిగుమతి చేసుకున్న పాఠ్యపుస్తకాలను ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద ఎక్కడా కూడా పాఠ్యపుస్తకం ఎంపికల ఉపాధ్యాయుని ప్రాముఖ్యం కానీ స్వేచ్ఛ కానీ లేదు. అయితే పుస్తకం ఏ వ్యవస్థ తయారు చేసి అమల్లో తెచ్చిన వ్యవస్థ ఇంతకుముందు మనం చర్చించిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాఠ్యపుస్తకాన్ని రూపొందిస్తే తప్పనిసరిగా మంచి పాఠ్యపుస్తకమే అవుతుంది అని చెప్పవచ్చు. కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి ఇప్పుడు. కాబట్టి ఇంతకుముందులాగే మనం చర్చించిన అంశాలు దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తేనే మంచి పాఠ్యపుస్తకం అవుతుందని చెప్పవచ్చు. పాఠ్యపుస్తకం ఎంపికకు పరిగణించాల్సిన అంశాలు ఏంటి అనేది ఇక్కడ సూచించారండి. అవి ఏంటి? ఆ జాబితా, ముద్రణ తేదీ ఉండాలి, రచయిత అనుభవం, అర్హతలు, పీఠికల రచయిత ఉద్దేశాలు ఏంటి, విషయ వస్తువు వచ్చి
సామాజిక ఉపయోగము, సాంస్కృతిక క్రమశిక్షణ విలువలు, వ్యవస్థీకరణలో పొందిక, వాడుకలో లేనిది వదిలేసి తాజా సమాచారంతో గ్రహించుట, ఎవరిని ఉద్దేశించిందో వారి స్థాయికి తగిన భాష, ఆసక్తికి ప్రేరణకు సాధనాలు, మానసిక విభాగాలుగా వ్యవస్థీకరణ. అభ్యాసాలు వచ్చి తగినన్ని ఉండటం, క్రమం పాటించడం, సరైన విభజన కలిగి ఉండటం, సమస్య వస్తువు లక్షణం, వివరణలు, నిర్వచనాలు, నిదర్శనాలు, వివిధ అంశాలకు సరియగు విభజన, అంశాలు లేదా పాఠ్య విభాగాల ప్రస్తావనలో పరికల్పనలు, ఇన్వోవేషన్స్ ఉంటాయి. అంశాలు లేక విభాగాలు సాంప్రదాయ క్రమంలో ఉండడము, డ్రిల్లింగ్, మెయింటెనెన్స్, ఇవన్నీ పునర్విమర్శ, పుస్తకంలో ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి, బుద్ధి అభిరుచికి వ్యక్తిగత తేడాలకు అవకాశం ఇవ్వాలి, ఆ భావనల వికాసానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి, రచనా శైలి, బోధన ఉపకరణాల సూచన, అధ్యయన అలవాట్ల అభివృద్ధికి సలహాలు, సూచనలు, క్షేత్ర ప్రకల్పనలు, అనుబంధ కార్యక్రమాలకు అవకాశం, ప్రధాన సంఘాల సిఫారసులతో అనుగుణ్యత, ముద్రణ అనుకూల ఫ్లాంట్లు, కాగితము, పుస్తకం ఆకారం, పరిమాణం, కవర్ పేజీ, మన్నిక ఉండాలి, ఆకర్షణ లభ్యత వెల కూడా తగ్గట్టుగా ఉండాలండి. ఎంత పాఠ్యపుస్తకం మంచి పాఠ్యపుస్తకం ఎంపిక చేసుకున్నా లేదా బోధనకు నిర్దేశించబడిన దాని అసలైన విలువ అది ఉపయోగించే పద్ధతిలోనే తెలుస్తుంది. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకం బోధనకు ప్రత్యామ్నాయం కాదు, బోధనకు ఉపకరణం అనే భావంతో బోధన చేయాలి. తగిన ప్రజ్ఞతో పాఠ్యపుస్తకాన్ని బానిసగా కాక స్నేహితునిగా అనుసరించినప్పుడే బోధనలో దాని స్థానానికి వాస్తవికంగా చోటు చేసుకుంటుంది. బానిసగా మనం అక్కడ ఉన్నదే మక్కికి దించి చెప్తే పిల్లలకు అలా చెప్పడం వల్ల ఉపయోగం ఉండదండి. మనం దానికి కొంచెం జోడించాలి. ఇప్పుడు ప్రజెంట్ వాస్తవ జ్ఞానము ఎలా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ పరంగా మనం దానికి తగ్గట్టుగా అదనపు సమాచారాన్ని జోడించి చెప్పగలిగితే అప్పుడు బాగుంటుందండి. విషయపరమైన నిర్దేశాలు అవగాహన చేసుకొని పేర్కొన్న అంశాలకు అవసరము పటాలు కానీ సంక్షిప్త లేఖనాలు తయారు చేయడానికి, సన్నిహిత అధ్యయనం ద్వారా పదాలు, వాక్యాలు, రేఖాచిత్రాలు, పట్టికలు మొదలైన వాటి స్వభావము, అర్థం కోసం ప్రయత్నించడం ద్వారా అధ్యయనం వాస్తవం అవ్వడానికి, సందిగ్ధ భావనలు, ఇతర జ్ఞానానికి సంబంధించిన వివరణల అవసరం తీర్చడానికి, సాధారణీకరణ ప్రయత్నాలు గ్రహించేందుకు, తరగతిలో చర్చలు, ప్రయోగాలు, అభ్యసన వ్యాసక్తులతో సమన్వయం చేసి పునర్విమర్శ చేయడానికి, పారిభాషిక పదాలు, నిదర్శనల అవగాహనకు ఉపాధ్యాయులు వాటి కోసం మాత్రమే పాఠ్యపుస్తకాన్ని ఉపయోగించాలి. ఇవి ఇంకా పాఠ్య పుస్తకాల ఎంపిక అనేది ఇంకొంచెం ఉందండి. విద్యార్థులు వాటిని ఉపయోగించేటట్లుగా ప్రోత్సహించాలి. అయితే వారికి ఉపయోగపడే విధంగా గణిత పాఠ్య పుస్తకంలో సమస్యల అభ్యాసాల మౌఖిక గణనము, ఓరల్గా చేసి ఉంటాయి కదండి, అవి ఇంటి పని వంటి అంశాలు ఉంటాయి. ఉపాధ్యాయుని సమర్థత, వృత్తిపరమైన శిక్షణ నైపుణ్యాలు అతని పుస్తకంపై అవసరాన్ని క్రమంగా తగ్గిస్తాయి. విద్యార్థి పరంగా ప్రధానమైన సమస్య అభ్యాసాల గురించి తెలుసుకుందాం. విద్యార్థి పరంగా ఏంటి ఇప్పుడు అనేది తెలుసుకుందామండి. సమస్య ఏంటి? విచారణకు కానీ పరిష్కారానికి కానీ ఆలోచనకు కానీ లేవనెత్తబడిన ప్రశ్నే కలవరానికి మూలాధారం. వెబ్స్టర్స్ న్యూ కాల్గేట్ డిక్షనరీ అని సమస్యను నిర్వహించవచ్చు. గణిత శాస్త్ర బోధనలో సమస్యను ప్రేరణ కలిగించడానికి, అమూర్త సంబంధాలను ఉదాహరించడానికి, సాధారణ ప్రజ్ఞా నైపుణ్యాలను పరీక్షించడానికి వినియోగించవచ్చు. ఆలోచన విధానం, విశ్లేషణ సామర్థ్యం, తార్కికత పెంపు, అవసరమైన ప్రక్రియల గురించి ఆలోచించడం లాంటి అంశాల శిక్షణకు సమస్యలు అనేవి ఉపయోగపడతాయి. సరే, మంచి సమస్యలు ఏంటి, అసలు వాటికి ఉండే లక్షణాలు ఏంటి అని చెప్పి చూసుకుంటే, సాధించవలసిన అవసరం కలిగి ఉండాలి, వీలుగా ఉండాలి సాధించడానికి, తర్వాత ఉద్దేశం అనేది సరైనదిగా ఉండాలి, వాస్తవికతను కలిగి ఉండాలి, ఆసక్తిని ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉండాలి, సామాజిక విలువలు ఉండాలి, ఆచరణాత్మక విలువలు, వైవిధ్యతను కలిగి ఉండాలి. తర్వాత భాష అనేది సరళంగాను, సూటిగాను, అసందిగ్ధంగాను ఉండాలి, సందిగ్ధం లేకుండా. విద్యార్థుల స్థాయి జ్ఞాన పరిధికి అనుగుణంగా ఉండాలి. విద్యార్థులు వైయక్తిక భేదాలు, అవసరాలకు వీలుగా ఉండాలి. విద్యార్థులు నిత్య జీవిత పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా ఉండాలి. గణితం అంతర్భాగాలకు మధ్య, ఇతర సబ్జెక్టుల మధ్య సహసంబంధం అమలయ్యేటట్లుగా చూడాలి. కాబట్టి ఫిజిక్స్లో కూడా గణితం వస్తూ ఉంటుందండి. అట్లా మ్యాథ్స్ అనేది కొన్ని ఇతర సబ్జెక్టులకు ఎలా సహసంబంధం అవుతుందని చెప్పి చూడాలి. విద్యార్థి చేత అంగీకరించబడిన ఒక ప్రశ్న కానీ అవస్థ కానీ అయి ఉండాలి. విద్యార్థికి సవాలు విసిరి సాధనకు ప్రేరణ ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సమస్యల్లోని రకాలు ఏంటి? అభ్యాసానికి తగినవి, నిత్య జీవితానికి సరిపడినవి, అవాస్తవికమైనవి, వినోదాన్ని కలిగించేవి, పజిల్స్ స్వభావము,
అంతుపట్టక విద్యార్థి మానసిక సందిగ్ధతను పరీక్షించేటటువంటి క్యాచ్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. సమస్యల్లో రకాలనేవి ఉంటాయి. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.